మీ అందరు కూడా హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మరి అందరూ బాగున్నారా? సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. మనం ఏది చేసిన పిల్లలు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా సరే మనం దేంతో స్టార్ట్ చేసుకోవాలంటే ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యనున్న అక్క వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తారు. సో ప్రార్థన చేసినప్పుడు అక్క అన్న వాళ్ళకన్నా మీరు ఏసైతో మాట్లాడాలి. అక్క వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారా అని కాదు, కానీ ఏసయ్య ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను బ్లెస్ అవ్వాలి ఏసయ్య, నువ్వు నాతో మాట్లాడేసా అని ఒక చిన్న ప్రార్థన చేశారనుకోండి, ఏసై మీ పక్కనే ఉన్నారు పిల్లలు. మరి ప్రార్థన చేసుకుందామా? పిల్లలు అందరు బాగున్నారా? ఈ సమయంలో మనం ప్రార్థనతో మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన మా సండే స్కూల్ అంతట్లో మీరు తోడే నడిపించండి ప్రభువా. ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. యాక్షన్ సాంగ్స్లో, వర్షిప్లో, లేదా లెసన్లో, యాక్టివిటీలో, అన్ని విషయాల్లో మీరు తోడేయండి, నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మీ అందరు కూడా ప్రార్థన చేశారు కదా పిల్లలు, వెరీ గుడ్. మీ అందరికి యాక్షన్ సాంగ్స్ నచ్చుతున్నాయా పిల్లలు? చాలామంది మాకు ఈ సాంగ్ కావాలక్క, ఆ సాంగ్ కావాలి అని కింద కామెంట్ చేస్తున్నారు. మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు పర్సనల్గా మాకు చెప్తున్నారు. మేము కూడా మా పాత సాంగ్స్ అని, మీ కొత్త సాంగ్స్ కదా ఆ సాంగ్స్ అని, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ పిల్లలు, అవన్నీ కూడా మీకు నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఈ రోజు ఏ సాంగ్ అబ్బా చూసేద్దామా? మరి మీరు కూడా యాక్షన్ సాంగ్ చేస్తారా? మాతో కలిసి చేస్తారా పిల్లలు? మరి చేసేద్దామా కలిసి? జీరోవా యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచుకు వంచా ఇచ్చా వంచా ఇయ్యా ఇయ్యా ఇయ్యావో, చిక్ చిక్ చోలో చికాకి చోలో ఇయ్యా ఇయ్యావో. ఇంచుకు వంచా ఇచ్చా వంచా ఇయ్యా ఇయ్యా ఇయ్యావో, చిక్ చిక్ చోలో చికాకి చోలో ఇయ్యా ఇయ్యావో. సచిన్ వాళ్ళే సిక్సర్ కొడితే హీరో మాత్రం కాదు, కంప్యూటర్తో రోబో నడిపితే హీరో మాత్రం కాదు. సచిన్ వాళ్ళే సిక్సర్ కొడితే హీరో మాత్రం కాదు, కంప్యూటర్తో రోబో నడిపితే హీరో మాత్రం కాదు. ఇంచుకు వంచా ఇంచా వంచా ఇయ్యా ఇయ్యా ఇయ్యావో, చిక్ చిక్ చోలో చికాకి చోలో ఇయ్యా ఇయ్యావో. ఇంచుకు వంచా ఇంచా వంచా ఇయ్యా ఇయ్యా ఇయ్యావో, చిక్ చిక్ చోలో చికాకి చోలో ఇయ్యా ఇయ్యావో. యోబు వాళ్ళే, యోనా వాళ్ళే, యోసేపు వాళ్ళే మారు, దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు. యోబు వాళ్ళే, యోనా వాళ్ళే, యోసేపు వాళ్ళే మారు, దేవునికి లోబడి ఆశీర్వాదం పొందు. ఇంచుకు వంచా ఇంచా వంచా ఇయ్యా ఇయ్యా ఇయ్యావో, చిక్ చిక్ చోలో చికాకి చోలో ఇయ్యా ఇయ్యావో. ఇంచుకు వంచా ఇంచా వంచా ఇయ్యా ఇయ్యా ఇయ్యావో, చిక్ చిక్ చోలో చికాకి చోలో ఇయ్యా ఇయ్యావో. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. హీరోవా నువ్వు జీరోవా, యేసుని నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి. ఇంచుకు వంచా ఇంచా వంచా ఇయ్యా ఇయ్యా ఇయ్యావో, చిక్ చిక్ చోలో చికాకి చోలో ఇయ్యా ఇయ్యావో. ఇంచుకు వంచా ఇంచా వంచా ఇయ్యా ఇయ్యా ఇయ్యావో, చిక్ చిక్ చోలో చికాకి చోలో ఇయ్యా ఇయ్యావో. వావ్ పిల్లలు, చాలామంది చాలా బాగా చేస్తున్నారు. చాలా వీడియోస్ మాకు పంపిస్తున్నారు. మీరు యాక్షన్ సాంగ్స్ చేస్తున్నవి, స్కిట్స్ చేస్తున్నవి, మీ ఇంటి దగ్గర చేసి రికార్డ్ చేస్తున్నారు పిల్లలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా ఇలా పెద్దగా అయ్యి మీరు కూడా మంచిగా చిల్డ్రన్ మినిస్ట్రీ చేయాలి అని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఇప్పుడు మనందరి ఇష్టమైన మెమరీ వర్స్ టైం. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు కదా పిల్లలు. మరి ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock మెమరీ వర్స్ వస్తుంది. అది ఎంతమంది నేర్చుకుంటున్నారు? స్కూల్కి వెళ్ళకముందు మీరు కంపల్సరీగా చేయాలి. మీరు బ్రష్ ఎలా చేస్తున్నారో, స్నానం ఎలా చేస్తున్నారో, టిఫిన్ ఎలా చేస్తున్నారో, స్కూల్కి వెళ్ళక ముందు మీరు ఎవ్రీడే ఒక డిసైడ్ చేసుకోండి, ఏసయ్యా నేను ఈ మెమరీ వర్స్ చూసి నేను నేర్చుకొని, మీరు రోజంతా మెమరీ వర్స్ని మీరు ఏం చేయాలి తెలుసా? మెమరైజ్ చేసుకోవాలి పిల్లలు. మెమరైజ్ చేసుకొని నేను వెళ్తాను అని చెప్పినప్పుడు నీకు అది నిజంగా బ్లెస్సింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. చిన్న మెమరీ వర్స్ కదా, ఒక 1-2 lines మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు కదా. 30 daysలో 30 మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు. 2 monthsలో 60 మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు. సో మీ అందరు మెమరీ వర్స్ నేర్చుకుంటారు కదా. అలాగే ఈ రోజు కూడా ఒక మెమరీ వర్స్ నేర్పించడానికి అక్క వచ్చేస్తుంది. మరి అక్కడ వెల్కమ్ చెప్పేద్దామా?
హాయ్ పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, జాగ్రత్తగా వినండి, నేను చదువుతాను. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఇంకొకసారి చదువుతాను, పిల్లలు జాగ్రత్తగా వింటారు కదా. లూకా 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మరి వాక్యం యొక్క అర్థం ఏంటంటే, మరి మీరు ఎప్పుడైనా ఏదైనా పోగొట్టుకున్నారా? మీ పెన్సిల్ కావచ్చు, లేదంటే ఏదైనా మీకు ఇంపార్టెంట్ వస్తువు కావచ్చు, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మరి మీరు ఎలా ఏం చేస్తారు? దాన్ని దొరికే వరకు కూడా వెతుకుతూ ఉంటారు కదా, ఎక్కడ పోయిందా అని చెప్పి వెతుక్కుంటూ ఉంటాం కదా. అలాగే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మనం నశించిపోకుండా ఉండడం కోసము దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి ఒక చిన్న బాలుని వల్లే జన్మించారు. మీ అందరికీ తెలుసు కదా విషయము. యేసు ప్రభు ఎలా వచ్చారు? చిన్న బాబులాగా పుట్టారు కదా ఈ భూమి మీద. మరి మనం ఎవరం కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మరి మనం ఆయనతో పాటు నిత్య రాజ్యంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం నశించిపోకుండా ఉండాలని మనల్ని అందరినీ కూడా వెతికి రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మరి నువ్వు ఈరోజు రక్షించబడినట్లయితే నీ ఫ్రెండ్స్కి కూడా ఈ మాట చెప్తావు కదా, యేసయ్య నీ కోసం భూమి మీదకి వచ్చాడు, నన్ను ప్రేమించి ఆయన భూమి మీదకి వచ్చారని చెప్పి మనం అందరం కూడా మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఈ వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు వెరీ గుడ్, మీరు చాలా తొందరగా మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారే. మరి స్టోరీ నేర్చుకుందామా? స్టోరీకి వెళ్ళక ముందు మన హార్ట్స్ని ప్రిపేర్ చేద్దామా పిల్లలు? ఆరాధన చేసినప్పుడు నీ హార్ట్ ఓపెన్ అవుతుందంట. యేసయ్య, అక్క చెప్పే స్టోరీ ఇది నా హృదయంలోకి వెళ్ళాలి యేసయ్య, నా హార్ట్ని ఓపెన్ చేసేయ అని చెప్పి మాకు ఈ సాంగ్ వచ్చిన అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ వర్షిప్ చేసిన మీకు సాంగ్ వచ్చినా రాకపోయినా మీరు ఏం చేయాలి తెలుసా? యేసయ్యని ఆరాధించాలి. మరి ఆరాధిద్దామా పిల్లలు? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా? యేసయ్యతో మాట్లాడదామా? యేసయ్య నిన్ను ఒక స్నేహితుడిగా చూస్తున్నాడు. మన ఫ్రెండ్స్తో ఎలా అయితే మాట్లాడుతున్నామో యేసయ్యతో కూడా అలాగా మాట్లాడితే దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మాతో పాటు కలిసి ఈ ఆరాధనలో పాల్గొందామా? దేవునితో మరి యథార్థంగా మన యొక్క హృదయాలు తెరిచి యేసయ్యతో మాట్లాడదామా? మాతో పాటు కలిసి మాతో ఏకీభవిస్తారా? సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో అగ్ని స్తంభమైన నడుపుమయా, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో అగ్ని స్తంభమైన నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. పిల్లలు మాతో పాటు చెప్తారా? నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచా
తోడై ఉన్నావే, నా ఒంటరి పయనములో నా జంటగా నడిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస భాష పైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నేను కోరినన్నిల సాగమని ఆటములో పైనావే, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, కొరతే లేదయ్యా నీ చాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, కొరతే లేదయ్యా నీ చాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, నీరంతా తొలిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తండ్రిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, ఆశలలో ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దీవించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అవును
నీ సాక్షిగా బతకమని ప్రభువా మమ్మల్ని అందరికీ మా ప్రభువా సెలవిచ్చున్నావు ప్రభువా. ఇదిగో మాతో పాటు ఏకీవస్తున్న చిన్న బిడ్డ, నువ్వు యేసయ్య కొరకు సాక్షిగా జీవిస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు జీవిస్తావో దేవుడు నిన్ను అనేక విషయాల్లో దీవించబోతున్నావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. మా ఆశలలో మా నిరాశలలో ప్రభువా తోడున్న దేవా నీకు వందనాలు ప్రభువా. నేను ఇగో మాతో పాటు కలిసి ఆరాధిస్తున్న ప్రభువా, ఆ చిన్న బిడ్డ జీవితంలో ప్రభువా ఏదైతే కొదువు ఉందో ప్రభువా, నేను ఆ కొదువుని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సమృద్ధి జీవితంతో ప్రభువా బిడ్డను నింపమని అడుగుతున్నాం ప్రభువా. నేనేసా ఇంతవరకు నేను స్తుతించాం ప్రభువా, నేను ఆరాధించాం ప్రభువా. నేను ఇదిగో ప్రభువా మేము లెసన్స్లోకి వెళ్తుండగా అందరితో మాట్లాడమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ కూడా ఏసైని ఆరాధిస్తున్నారు. వెరీ 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 గుడ్ పిల్లలు. ఏసైకి మీలాంటి ఆరాధికులు అంటే చాలా చాలా ఇష్టం. మరి మన అందరి ఇష్టమైన స్టోరీ టైం. మరి స్టోరీలో అక్క ఎవరి గురించి చెప్తుంది? ఈ అన్న గురించి చెప్తుందా, అక్క గురించి చెప్తుందా? మిషనరీ స్టోరీయా, జనరల్ స్టోరీయా, బైబిల్ స్టోరీయా? మీకు కూడా నాలుగే డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే మనం స్టోరీ వినేయాలి. మరి స్టోరీ వినేద్దామా? హలో పిల్లలు, మరి యాక్షన్ సాంగ్ మీ అందరికీ నచ్చిందా? వర్షిప్ చేశారు కదా అందరూ? ఓకే, మెమరీ వర్స్ గుర్తుందా? ఓకే పిల్లలు, ఇప్పుడు మరి ఈరోజు నేను చెప్పబోయే లెసన్ ఏంటంటే, మరి ఒక ఊరిలో జాక్ అని ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకి వాళ్ళ తాతగారు అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ తాతగారు ఏం చేశారంటే తన కోసం ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారనమాట. అది తనకి చాలా ఇష్టమైన గిఫ్ట్. ఏంటి అంటే ఒక చిన్న నైఫ్ని ఇచ్చారు. ఆ చిన్న నైఫ్తో ఏం చేసేవాడంటే, మరి ఆ రోజుల్లో ఇప్పుడు పెన్సిల్స్ చెక్కడానికి షార్ప్నెస్ వచ్చినాయి కదా, ఆ రోజుల్లో ఏంటంటే ఒక చిన్నపాటి నైఫ్ని తీసుకొని చెక్కుతూ ఉండేవారు అనమాట. కాబట్టి అదంటే తనకి చాలా నచ్చింది ఆ గిఫ్ట్. దాన్ని ఎక్కడికి వెళ్ళినా, మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు తనతో తీసుకొని వెళ్ళేవాడు, ట్యూషన్కి వెళ్ళేటప్పుడు తనతో తీసుకొని వెళ్ళేవాడు. మరి అలానే తను ఆడుకోవడానికి గ్రౌండ్స్కి వెళ్ళినా లేదా పార్క్కి వెళ్ళినా ఎప్పుడు కూడా తన పాకెట్లోనే తను క్యారీ చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు ఏమైందంటే, తను పడుకునేటప్పుడు కూడా తను పిల్లో కింద పెట్టుకొని పడుకునేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే తను ఆ యొక్క నైఫ్ని మరి పోగొట్టుకోవడం జరిగిందనమాట. ఎక్కడో పడేసుకున్నాడు. అది ఎక్కడ పడేశాడు అన్నది తనకు తెలియదు. కాబట్టి తన పాకెట్స్ అన్నీ వెతుకుతున్నాడు, పిల్లో కింద చూశాడు, ఇంకా పార్క్ వెళ్ళి ఆడాడు కాబట్టి అక్కడ పడిపోయిందేమో అని చూశాడు. తనకు చాలా ఇష్టమైన వస్తువు కాబట్టి తను అంతా వెతుకుతూ ఉండగా మరి తనకి దొరకలేదు. కాబట్టి వాళ్ళ మమ్మీకి చెప్తాడు, మమ్మీ నాకు స్కూల్కి టైం అయిపోయింది, నేను స్కూల్కి వెళ్తున్నాను, కాబట్టి మీరు వెతికేసి ఉంచండి అని వాళ్ళ మమ్మీకి చెప్తాడు. చెప్పాక మరి స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే వాళ్ళ మమ్మీని అడుగుతాడు, మమ్మీ దొరికిందా లేదా నా నైఫ్ అనగానే వాళ్ళ మమ్మీ ఏమంటారంటే, అవును జాక్, ఇదిగో నైఫ్ నీది దొరికింది, నువ్వు కంగారు పడకు, ఇదిగో నైఫ్ దొరికింది అనగానే, అవునా మమ్మీ నేను అంతా వెతికాను కదా నాకు దొరకలేదు, మరి నీకు ఎక్కడ దొరికింది అంటే, ఇదిగో నువ్వు పార్క్ వేసుకొని వెళ్ళి నా ట్రౌజర్లోనే దొరికింది అని వాళ్ళ మమ్మీ చెప్తారు. చెప్పినప్పుడు అవునా, అయితే నేను సరిగ్గా వెతకలేదేమో అనుకుంటాడు. ఈలోగా వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వస్తారు. సో వాళ్ళ డాడీకి ఆ నైఫ్ తీసుకువెళ్ళి చూపిస్తాడు. ఏమనంటే, డాడీ మీకు తెలుసా, తాతగారు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా, ఈ నైఫ్ నేను పోగొట్టుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఇది మళ్ళీ తిరిగి దొరికింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది దొరికినప్పుడు, మరి మమ్మీ దొరికిందని చెప్పగానే నేను చాలా సంతోషిస్తున్నాను డాడీ అని చెప్తారు. చెప్పగానే వాళ్ళ డాడీకి మరి బైబిల్లో ఉన్న ఒక స్టోరీ గుర్తొస్తుంది పిల్లలు. ఏంటి అంటే వాళ్ళ డాడీ చెప్తారు, జాక్ ఇలా వచ్చి కూర్చో, నీకు ఒక మరి బైబిల్ నుంచి ఒక స్టోరీ చెప్తాను, నీలానే మరి పోగొట్టుకున్నది దొరికినప్పుడు ఎంత ఆనందిస్తుందో చూద్దామని చెప్పినప్పుడు వాళ్ళ డాడీ పక్కన జాక్ కూర్చొని చాలా జాగ్రత్తగా వింటాడు. విన్నప్పుడు వాళ్ళ డాడీ ఏమని చెప్తారంటే, మరి బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఒక ఉమెన్ ఉంది, తను ఏంటంటే మరి తనకి ఒక చైన్ ఉంది, ఆ చైన్కి ఒక 10 కాయిన్స్ ఉన్నాయి, ఆ కాయిన్లోంచి ఒక కాయిన్ పోగొట్టుకుంది. మరి పోయిన తర్వాత తను చాలా బాధపడుతుంది. ఎందుకని అంటే మరి ఆ 10 కాయిన్స్ తనకి ఉండడము చాలా విలువైంది కాబట్టి తను చాలా పోగొట్టుకున్నప్పుడు బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉన్నప్పుడు మరి తను ఎక్కడ పోగొట్టుకుందా అని చెప్పి తను అన్నీ వెతుకుతూ ఉంటుంది. వెతుకుతూ ఉన్నప్పుడు మరి చీపురు పట్టుకొని చాలా జాగ్రత్తగా ఇల్లంతా తుడుస్తుంది. అంతేకాకుండా మరి ఆ రోజుల్లో గుర్రాలని గాడిదల్ని మేపే ఒక సాల ఉంటుంది కదా, అక్కడికి కూడా తను మార్నింగ్ వెళ్ళి ఒకవేళ పని చేసి ఉండొచ్చు అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళి తను ఏం చేస్తుందంటే ఆ శాలలో మరి చక్కగా తను వెతుకుతుంది. అక్కడ కూడా దొరకలేనప్పుడు మరి తను ఇంకా మనం కూడా
చాలాసార్లు గర్ల్స్ అనుకోండి పట్టీలు చెవిలీలు పోతూ ఉంటాయి కదా పిల్లలు, అప్పుడు మనం కూడా ఎలా వెతుకుతాం? చాలా జాగ్రత్తగా మనం ఎక్కడ పడుకున్నాము లేదా ఎక్కడ ఆడుకొని వచ్చాము, ఎక్కడ తిరిగాము అని చెప్పి అవన్నీ ప్లేసులు గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా మనం ఏం చేస్తాం పిల్లలు? వెతుకుతూ ఉంటాం కదా. బాయ్స్ అనుకోండి, వారికి పెన్సిల్ పోగొట్టుకున్నా లేదా ఒక పెన్ పోగొట్టుకున్నా లేదు అంటే ఏదైనా పోగొట్టుకున్నప్పుడు వారు కూడా అలానే వెతుకుతారు. అది దొరికే వరకు మనం ఎలా అయితే జాగ్రత్తగా వెతుకుతామో అలానే మరి ఇక్కడ ఉన్న ఈ స్త్రీ కూడా బైబిల్లో చాలా జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నప్పుడు మరి దీపం పట్టుకొని కూడా వెతుకుతుందంట. వెతుకుతూ ఉన్నప్పుడు చిట్ట చివరికి తను ఒక చోట తన కాయిన్ కనిపించింది. ఏదైతే తన చైన్లోంచి మరి ఒక కాయిన్ పోగొట్టుకుందో ఆ కాయినా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా తను తిప్పి తిప్పి చూసుకుంది. అది ఆ కాయిన్ అయినప్పుడు చాలా సంతోషించింది పిల్లలు. ఎందుకనంటే మరి తను పోగొట్టుకున్నది తిరిగి పొందినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఈ స్టోరీ ఎవరు చెప్తున్నారు పిల్లలు? జాక్ వాళ్ళ డాడీ మరి జాక్కి చెప్తున్నాడు కదా. సో జాక్తో ఏమంటాడంటే అలానే సేమ్ దేవుడు కూడా మనము కూడా పాపము చేసి తప్పిపోయిన వారుగా మరి ఉన్నాము ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని వెతుకుతున్నాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ డాడీ వైపు చూసి జాక్ అంటాడు, అదేంటి మనం తప్పిపోవడం ఏంటి, దేవుడు మనల్ని వెతకడం ఏంటి అని తను క్వశ్చన్ చేస్తాడు. మనం మెమరీ వర్స్లో నేర్చుకున్నాం కదా పిల్లలు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మరి ఈ భూమి మీదకి దేవుడు వచ్చాడని. అలానే నశించడం అంటే ఏంటి పిల్లలు? పాపము చేసి మరి మనం తప్పిపోయిన వారి వలె అయిపోయాం, మిస్ అయిపోయాం కాబట్టి దేవుడి నుంచి దూరం అయిపోయాం. పాపం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనిషిని దూరం చేస్తుంది. పాపం అంటే ఏంటి పిల్లలు? మీకు తెలుసా? పాపం అంటే చాలా పెద్ద పెద్ద తప్పులే కాదు పిల్లలు, చిన్న చిన్న తప్పులు కూడా పాపమే. మనం చాలాసార్లు మరి పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ లేదా ఏదైనా రఫ్ కాపీ మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తామంటే మనది కాని వస్తువుల్ని మన ఫ్రెండ్స్ దగ్గర మనకి నచ్చాయి అనుకోండి, ఆ డిజైన్ నచ్చినప్పుడు లేదా కలర్ నచ్చినప్పుడు అవి మనవి కావు కానీ మనం ఏం చేస్తామంటే వాటిని తీసేసుకుంటాం. అదేంటి పిల్లలు? దొంగతనం కదా. అలా చేయొచ్చా? బైబిల్ చెప్తుంది మరి దేవుడికి మనకి మధ్యన దూరం కలిగించేది ఇలాంటి ప్రతి చిన్న తప్పు కూడా తప్పే. కానీ ఇలా తప్పులు చేసి మనం దేవుడికి దూరం అయిపోయినప్పుడు మరి మనకి ఏం రావాలంటే పనిష్మెంట్ రావాలి కదా పిల్లలు. కానీ ఈ పనిష్మెంట్ నీకు నాకు ఇవ్వకుండా మరి మనం లాస్ట్ టైం లెసన్ విన్నాం కదా, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి నీలాగా నాలాగా చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న చేతులు వేసుకొని నువ్వు నేను మమ్మీ బొజ్జులోంచి ఎలా వచ్చామో అలానే ఈ భూమి మీదకి దేవుడు రావడం జరిగింది. ఎందుకు వచ్చాడో తెలుసా పిల్లలు? నీకు నాకు రావాల్సిన పనిష్మెంట్, నువ్వు నేను చేసిన తప్పులకి మనకి రావాల్సిన పనిష్మెంట్ని మరి సిలువలో తను భరించాడు. తను భరించి సిలువలో చనిపోయి మరి 3వ దినాన తిరిగి లేచాడు కదా పిల్లలు. కాబట్టి ఈ పనిష్మెంట్ మనకి లేదు. అయితే మనము దేవుని దగ్గరికి రావాలంటే చేయాల్సింది ఏంటి అని మరి ఇక్కడ జాక్కి డౌట్ వచ్చింది. ఓకే డాడీ, మరి దేవుడు వెతుకుతున్నాడు మనల్ని, కానీ మనం ఎలా దొరుకుతాం దేవుడికి అని అన్నప్పుడు ఎప్పుడైతే మనం దేవుడు మాటలు విని ఎదుగో యేసయ్యా దేవా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఈ తప్పులోంచి మరి నేను నీ వద్దకు రావాలని అనుకుంటున్నాను అన్నప్పుడు తిరిగి మళ్ళీ దేవుని వద్దకు మనం వచ్చినట్లయితే ఈ పోగొట్టుకున్న కాయిన్ దొరికినప్పుడు ఆ స్త్రీ ఎలా అయితే సంతోషించిందో, ఆ నైఫ్ పోగొట్టుకున్నప్పుడు మరి జాక్ ఎలా అయితే ఆనందించాడో అంతకన్నా కూడా చాలా ఎక్కువ రెట్లు మరి దేవుని వద్దకు నువ్వు తిరిగి వచ్చినప్పుడు మరి పరలోకములో అంట దేవదూతల దగ్గర మరి ఒక పండగ వాతావరణం నెలకొంటుందంట మనం తిరిగి దేవుని వద్దకు వచ్చినప్పుడు పిల్లలు. తర్వాత మరి ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ నాణెమ దొరికిందో మరి జాక్కి కూడా ఆ నైఫ్ దొరికినప్పుడు వాళ్ళ డాడీకి మమ్మీకి ఇంట్లో ఉన్న అందరికీ చూపించి సంతోషించాడు కదా. అలానే ఈ నాణెమ దొరికినప్పుడు మరి ఈ స్త్రీ ఏం చేసిందంటే తన నైబర్స్ దగ్గరికి వెళ్ళింది, చుట్టుపక్కల వారి వద్దకు వెళ్ళి ఏం చేస్తుందంటే ఇదిగో నేను పోగొట్టుకున్నాను కదా, ఈ కాయిన్ మళ్ళీ తిరిగి నాకు దొరికింది అని చెప్పి అందరితో తన సంతోషాన్ని పంచుకుంది. అలానే దేవుడు కూడా మరి తిరిగి ఎప్పుడైతే మనం దేవుని వద్దకు వస్తామో యేసయ్యా నేను చేసిన అది చిన్న తప్పు అవనివ్వండి పెద్ద తప్పు అవనివ్వండి ఆల్రెడీ ఆ పనిష్మెంట్ని దేవుడు భరించాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు వచ్చి మరి దేవుని దగ్గర ఒప్పుకుంటావో యేసయ్యా నేను ఇంకెప్పుడు ఈ తప్పులు చేయను, ఇదిగో నువ్వు నాకు కావాలి యేసయ్యా అని అడిగినప్పుడు దేవుడు కూడా నిన్ను నన్ను చూసి మరి పరలోకమందున్న దేవదూతలందరికీ చూపించి ఇదిగో మళ్ళీ తిరిగి ఈ కుమారుడు నా యొద్దకు వచ్చేసాడు, ఇదిగో ఈ కుమార్తె నా దగ్గరికి వచ్చేసిందని చెప్పి దేవుడు కూడా సంతోషిస్తాడు. మరి పిల్లలు దేవుణ్ణి సంతోషపరిచేలా మరి నువ్వు తిరిగి దేవుని వద్దకు రావడానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపడినట్లయితే నువ్వే పరిస్థితుల్లో ఉన్నా మరి నాతో పాటు చిన్న ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకొని యేసయ్యా తిరిగి నేను నీ వద్దకు వస్తున్నానయ్యా అన్నప్పుడు మరి దేవుడు ఆనందించడానికి రెడీగా ఉన్నాడు. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా?
యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో దేవా, మరి నేను అనేక తప్పులు చేసి ప్రభా నీ వద్ద నుంచి దూరం అయిపోయాను ప్రభా. ఆల్రెడీ నా పనిష్మెంట్ని నువ్వు భరించావు తండ్రి, నా శిక్షను నువ్వు భరించావు యేసయ్య. ఇదిగో ప్రభా, తిరిగి నేను వస్తున్నాను నీ వద్దకు తండ్రి. ఇదిగో తండ్రి, నన్ను చేర్చుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, నాతో పాటు ఎంతమంది పిల్లలైతే ఈ ప్రార్థన చేశారో మరి నాకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు కదా. ఈరోజు నీకు గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు నీ విషయమై పరలోకంలో ఒక ఫెస్టివల్ చేయబోతున్నాడు దేవదూతలతో కలిసి. మరి ఈ ఆనందించే సమయంలో మరి దేవుడితో పాటు నువ్వు కూడా ఉన్నందుకు దేవుడు చాలా సంతోషిస్తున్నాడు. వావ్, ఎంత బాగుంది కదా పిల్లలు స్టోరీ. నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. మీరు బ్లెస్ అయ్యారా పిల్లలు? సరే, ఇప్పుడు ఏంటి? ఎస్, యాక్టివిటీ టైం. మీకు యాక్టివిటీస్ నచ్చుతున్నాయి పిల్లలు? మ్యాజిక్స్ నచ్చాయా? లెర్న్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ నచ్చిందా? ఇంకేమున్నాయి? స్కిట్స్ నచ్చుతున్నాయా? ఎస్, మీకోసం పప్పెట్ షోస్ ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి. మీకు ఇంకేం కావాలి పిల్లలు? కావాలంటే కామెంట్ చేయండి, అక్క ఇది కావాలంటే. మేము ఖచ్చితంగా దానికోసం మేము చేయడానికి ట్రై చేస్తాం పిల్లలు. మరి యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? అమ్మా దేవా, యేసయ్య థ్యాంక్ యూ యేసయ్య, ఈ న్యూ డే ఇచ్చినందుకు. అమ్మయ్య, అప్పుడే కొత్త రోజు వచ్చేసింది, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలిరా బాబు. ఏంటో. ఏ, నువ్వు ప్రార్థన చెయ్యొద్దు. లెగిసి నీ ఫోన్ ఎక్కడుందో చూడు. వాట్సాప్లో నీకు బోలెడు మెసేజ్లు వచ్చాయి, వెళ్ళి చూడు. ఏంటి, నాకు ఈరోజు ఫోన్ చూడాలి, వాట్సాప్లో ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ వచ్చాయా? స్కూల్ హాలిడే ఏంటి? అంత లేదులేమో, స్కూల్ హాలిడేనే ఎవరు. మరి ఏంటి, ఇన్స్టాగ్రామ్ చూడాలని ఉంది. మా ఫ్రెండ్స్ ఏమైనా రీల్స్ పంపించారా? ప్రార్థన చేయమని అక్క సండే స్కూల్ అక్క ఎవ్రీడే మార్నింగ్ ప్రేయర్ చేయమని చెప్పింది కదా. నాకేంటి ఫోన్ చూడాలి, వాట్సాప్ చూడాలి, ఇన్స్టా చూడాలనిపిస్తుంది. చిచి కాదు, నేను అదేం వినను. నేనేం సండే స్కూల్ అక్క మాట వింటాను, ఏసైకే ప్రార్థన చేస్తాను. ఏసయ్య, ఈరోజు కొత్త డే ఇచ్చినందుకు నాకు వందనాలు ఏసయ్య. ఈరోజంతా నాకు సహాయం చేయండి, మీ మాట వినడానికి మీ సహాయం చేయండి. నేను స్కూల్కి గుడ్ గర్ల్గా వెళ్ళాలి, మమ్మీ డాడీ మాట మంచిగా వినాలి ఏసయ్య. ఈరోజు అంతా నీ బిడ్డగా నేను స్కూల్లో మరి చదువుతున్నప్పుడు నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ఏసయ్య. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు బైబిల్ చదువుకోవాలి కదా. నువ్వు బైబిల్ చదవద్దు, వెళ్ళి టీవీ చూడు. కొత్త పాటలు వస్తున్నాయి, చాలా బాగుంటాయి, వెళ్ళి చూడు. ఏంటి, టీవీ చూడాలా? అమ్మ బాబాయ్, మార్నింగ్ టీవీ చూస్తే మమ్మీ గట్టి కొడుతుంది. అయినా టీవీ చూడడం ఏంటి బైబిల్ చదివే టైంలో? నాకు ఎందుకు ఎప్పుడు ఇలా అనిపించట్లేదు? ఎవరు కూడా పక్కన లేరు, ఎవరో టీవీ చూడు అని చెప్తున్నట్లు ఎందుకు అనిపిస్తుంది? లేదు, నేను బైబిలే చదువుతాను. అమ్మో, ఏసే మాటలు నిజంగా ఏసే మాటలు మనం వినాలి. ఏసే వాక్యం చదివితే ఎంత జ్ఞానము, ఎంత ధైర్యం వస్తుంది. ఇప్పుడు వరకు నాకు భయంగా ఉంది స్కూల్కి వెళ్ళాలంటే, కానీ ఏసే మాటలు చదివితే ఎంత ధైర్యం వస్తుందో. ఏసయ్య, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు థ్యాంక్స్ ఏసయ్య. ఏసయ్య, నేను నీ బిడ్డగా నేను బ్రతకాలి. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు నా ఫ్రెండ్స్ అందరికీ నీ వాక్యం చెప్పాలి ఏసయ్య. ఏసై నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా నేను తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి మమ్మీ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోవడమే. మమ్మీ మౌని, ఏంటి మమ్మీ, టిఫిన్ పెట్టేసావా? నేను రెడీ అయిపోయాను చూడు స్కూల్కి. సిగ్గు ఉండాలి, అప్పుడే టిఫిన్ అడుగుతున్నావు కానీ అసలు స్కూల్ కి రెడీ అంటున్నావు. బ్యాగ్ సర్దుకున్నావా? స్కూల్ బ్యాగ్ చదువుకున్నాను మమ్మీ. బుక్స్ అక్కడెక్కడో ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ టేబుల్ మీద ఉన్నాయి, బ్యాగ్ కబోర్డ్ లో ఉంది. అన్ని రోజు చేసి పెట్టాలంటావు. అసలు నువ్వు ఈ మధ్య అసలు అల్లరి తప్ప నువ్వు అసలు ఎక్కడా కూడా ఏ పనులు నీ పనులు నువ్వు చేసుకోవడం కూడా నీకు రావట్లేదు. అర్థమైందా? నీట్గా ఇప్పుడు బ్యాగ్ అంతా సర్దుకొని వచ్చి టిఫిన్ చేయి. మమ్మీ, అవి ఎప్పుడో బుక్స్, రేపు అసలు ఈరోజు క్లాసే లేదు. అన్ని నన్ను ఎప్పుడు ఎట్లనే తిడుతూ ఉంటుంది. నిన్ను మీ మమ్మీ తిట్టింది కదా, మీ మమ్మీ మీద అలుగు. బ్రేక్ఫాస్ట్ చెయ్యనని చెప్పు, స్కూల్కి వెళ్ళనని మారం చెయ్యు. ఏంటి, నాకు మమ్మీ మీద అలగాలని అరవాలని ఏసే చెప్పారు కదా, మమ్మీ డాడీ మాట వినాలని. నాకేంటి ఇలా అనిపిస్తుంది? మమ్మీ, ఐఎమ్ సారీ మమ్మీ, ఇంకెప్పుడు అలా చేయను. నీ మాట వింటాను మమ్మీ, నీట్గా సర్దుకుంటాను మమ్మీ, టిఫిన్ చేస్తాను, బుక్స్ అన్నీ నీట్గా సర్దుకుంటాను, నువ్వు చెప్పినట్లు గుడ్ గర్ల్గా ఉంటాను మమ్మీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ మమ్మీ.
వెరీ గుడ్. ఇలా వినాలి మాట. పిల్లలు ఇలా విన్నప్పుడు చక్కగా పేరెంట్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ప్రేయర్ చేసి స్కూల్కి పంపిస్తాను. ఓకే మమ్మీ. ఎస్ఐ అదిగో తండ్రి, మౌని తల్లి మరి స్కూల్కి వెళ్తుండగా నీవు చక్కగా కాపుదలు ఇచ్చి ప్రభా తీసుకొని వెళ్ళి తీసుకురమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బాయ్ మమ్మీ, నేను స్కూల్కి వెళ్ళి వచ్చేస్తానే. బాయ్ బాయ్. సూపర్ నిద్ర పట్టిందమ్మా ఈరోజు. సూపర్ డే, ఫైన్ డే, గుడ్ డే. టైం ఎంతైంది? 7. లేచావా? లెగిసి వెళ్ళి నీ ఫోన్ తెచ్చుకో. ఫోన్లో నీకు బోల్డ్ మెసేజ్లు వచ్చాయి. నీ ఫ్రెండ్స్ నీకు బోల్డ్ రీల్స్ పంపించారు. చేసుకుందామా? అబ్బా బోరబ్బా, ఏం చేస్తాంలే. ఫోన్ చూద్దాం. ఏం పెట్టారు ఏంటి నా ఫ్రెండ్స్ మెసేజెస్, రీల్స్ అన్నీ చూడాలి ఈరోజు. ఇట్లా ఎక్సైట్ అవుతున్నాను. బా ఫోన్ చూడాలి. వావ్, ఇది ఎప్పుడు ఇలా రీల్సే పెడుతుంది నాకు ఎప్పుడు. అయ్యో ఎంత బాగున్నాయో. వా డ్రెస్ బాగుంది. అచ్చానికి డాడీని అడిగి డబ్బులు తీసుకొని డ్రెస్ ఆర్డర్ పెట్టేయాలి. వావ్ భలే ఉంది. ఏమైంది? స్కూల్ టైం అయిపోతుంది, రెడీ అవ్వాలి ఇప్పుడు నేను. స్కూల్కి ఏం వెళ్తావు? డిపో కడుపు నొప్పని అబద్ధం చెప్పే. ఈ రోజంతా టీవీ చూసుకో, ఫోన్ చూసుకో, స్కూల్కి వెళ్ళొద్దు. స్కూల్కి వెళ్తే బోర్. టైం అయిపోయింది కదా. శిరీష, అమ్మా టైం అయిపోతుందమ్మా, స్కూల్కి వెళ్ళలేదు. అమ్మా అదేంటంటే ఇక్కడ నొప్పి వస్తుందమ్మా. నీకా? అదేం టిఫిన్ బాగానే తిన్నావుగా? చట్నీలో కారం వేస్తాను, చాలా నొప్పి వస్తుంది. చట్నీలో కారం, మేమందరం అదే టిఫిన్ తిన్నాం. చాలా నొప్పి వచ్చేస్తుందమ్మా ఇక్కడ. కానీ అమ్మో, డాడీ నొప్పి వస్తుంది. వద్దులే, స్కూల్కి వెళ్ళొద్దు, కూర్చో. అమ్మో ఏమైపోయిందమ్మో. చాలా నొప్పి వస్తుందమ్మా. ఓకే, స్కూల్కి వెళ్ళొద్దులేరా. నేను టాబ్లెట్స్ తెప్పిస్తాను డాడీతోని, ఒకసారి ఆగు. వెరీ గుడ్, నేను చెప్పినట్టే చేసావు. సెల్ చూసుకో, ఫోన్ చూసుకో, ఆడుకో, టీవీ చూసుకో. అమ్మాయి కొట్టేసాను స్కూల్. ఈ మంత్ రోజు ఫోన్ ఎంజాయ్ చేసేస్తాను ఫుల్గా. టీవీ వా వా ఎవ్రీ డే ఈరోజు. సరిగా పెట్టు. అమ్మా సరిగా ఇంకేమ్మా నువ్వు. లా తిప్పుతుంది బుర్ర. మేరీ గారు, నమస్తే మేడం. అదే అండి, ప్రతిరోజు తనకి ఇన్ఫామ్ చేస్తున్నాం పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పి. తన స్కూల్కి సరిగా అటెండ్ అవ్వట్లేదు, అటెండెన్స్ షార్టేజ్ ఉంది. మరి ఇలా అయితే కష్టం అని చెప్పారు ప్రిన్సిపల్ సార్. తను ఇంకా స్కూల్కి రావద్దని చెప్పమన్నారండి. స్కూల్కి వస్తే స్కూల్లో కూడా సరిగా ఉండట్లేదు. పక్కన ఉన్న వాళ్ళకి కూడా కంప్లైంట్స్. తన వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. మేడం చూడండి మేడం, మరి స్కూల్కి రావద్దంటే ఏం చేస్తాం చెప్పండి. లేదు మేడం, ఇప్పటి వరకు చాలా సార్లు మేము ఇన్ఫార్మ్ చేసాం పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పి. డైరీస్లో కూడా రాసాము. అయ్యో మీరు మాకు అది కూడా విషయం తెలియదు చూడట్లేదు. మేడం అసలు. ఇలా అయితే కష్టం అని చెప్పేశారండి సార్. వస్తానండి. మమ్మీ ఏటు మమ్మీ రోజు కడుపు నొప్పని, కాలు నొప్పని, తల నొప్పి అని చెప్పి ఎగ్గొట్టావు స్కూల్కి. ఇప్పుడు మా పరువంతా తీసి ఇప్పుడు స్కూల్ నుంచే నిన్ను వదిలేశారంట, డిబార్ చేశారు. అయినా అన్ని కంప్లైంట్స్ చూసావా, అందరినీ కొడుతుంది తిడుతుందని. నిజంగా ఎప్పుడు మా లైఫ్లో అలాంటి పేరు రాలేదు, నీ వల్ల వచ్చింది ఈరోజు. ఇంకెందుకు ఏడుస్తావు? ఉండి ఇంట్లో కూర్చొని గిన్నెలతాం. ఓకే పిల్లలు, మరి స్కిట్ చూశారు కదా, మీ అందరికీ నచ్చిందా? నిజమే కదా. మరి మనము మన డే యేసయ్యతో స్టార్ట్ చేయకపోతే సాతాను మన మీద అటాక్ చేసి అనేక రకమైన కార్యక్రమాలకి తీసుకువెళ్తాడు కదా పిల్లలు. మరి ఒక చెల్లి యేసయ్య మాట ఉన్నది, తన డే అంతా చాలా చక్కగా నడిచింది. మరి ఇంకో చెల్లి ప్రార్థన చేయకుండా మరి సెల్ ఫోన్ చూస్తూ తన డేని స్టార్ట్ చేసింది. తను మొత్తానికి స్కూల్ నుంచి డిబార్ అయింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన డేని యేసయ్యతోనే స్టార్ట్ చేద్దాం, యేసయ్యతోనే ఎండ్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.
వావ్, యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు. ఇప్పుడు మీ అందరి కోసం బర్త్డే విషెస్ టైం. సో మీలో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఒకవేళ ఎవరు గాడ్ బ్లెస్ యూ విత్ ద బెస్ట్ బెస్ట్ బెస్ట్. సరే పిల్లలు, ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందా? మీరు బ్లెస్ అయ్యారా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటున్నారా? షేర్ చేస్తూ ఒకవేళ సండే చూడడం అవ్వకపోయినా సరే వీక్లో ఎప్పుడో ఒకసారి మీరు ఖచ్చితంగా టైం పెట్టుకొని చూడండి, నేర్చుకోండి, బ్లెస్ అవ్వండి పిల్లలు. సో మన ఫైనల్ ప్రేయర్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుని మన న్యూ వీక్ని ఒక గొప్ప బ్లెస్సింగ్ ఉండడానికి చూద్దామా పిల్లలు? సో మనం మధ్య ప్రేయర్ చేయడానికి అక్క రెడీగా ఉన్నారు. మనం కూడా అక్కతో కలిసి ప్రేయర్ చేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మరి చక్కగా లెసన్ నేర్చుకుందాం కదా. మీ అందరితో ఏసే మాట్లాడారు కదా. మరి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన లెసన్ ద్వారా ప్రభా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. ఈ ప్రోగ్రాం అంతటి ద్వారా ప్రభా మాతో ఉండి మీరు నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈరోజు నేర్చుకున్న ఏది కూడా మేము మర్చిపోకుండా మా హృదయంలో ఫలింపచేయండి అయ్యా. ఇదిగో మేము ఏ పరిస్థితుల్లో కూడా ప్రభా మేము నాయన కృంగిపోకుండా ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ బిడ్డలుగా మేము జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అమేన్. పిల్లలు, సో ఎవ్రీ వీక్ 4 PM జీసస్ కాల్డ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము మీకోసం రెడీగా ఉన్నాం. మీరు మా కోసం రెడీగా ఉన్నారా పిల్లలు? సో రెడీగా ఉండాలంటే మీరు బైబిల్ రెడీ చేసుకొని మాతో కలిసి పాటలు పాడండి, కలిసి ఆరాధించండి, స్టోరీ నేర్చుకోండి, మెమరీ వర్స్ నేర్చుకోండి. మేము చేసిన యాక్టివిటీస్ మీరు కూడా చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర సండే స్కూల్స్లో, ట్యూషన్స్లో అన్నిట్లో నేర్పించండి. సో నెక్స్ట్ వీక్ మేము రెడీగా ఉంటాం. మీరు రెడీగా ఉంటారు పిల్లలు? ఈ వీక్ అంతా గాడ్స్ ఫైనెస్ట్ బ్లెస్సింగ్స్ అని మీ మీద ఉండాలి, ప్రొటెక్షన్ మీ మీద ఉండాలని మేము ప్రేయర్ చేస్తున్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.